బనానా కేక్ కోసం మనం హాఫ్ కప్పు పంచదార ఇంకా చాలా చిన్న పీసు దాల్చిన చెక్క వేసి మిక్సీ కొట్టాం. ఇప్పుడు హాఫ్ కప్పు ఆల్రెడీ సాఫ్ట్గా ఉన్న బటర్లో మనం పంచదార కలిపి బీట్ చేసుకుంటున్నాం అన్నమాట. దాల్చిన చెక్క మీ ఇష్టం లేకపోతే వేయొద్దు, వేసిన చిన్న పీస్ వేయండి, ఎక్కువ వేస్తే ఓవర్ పవర్ అయిపోతుంది. ఇప్పుడు 2 ఎగ్స్ వేయాలి. ఫస్ట్ ఒక ఎగ్ వేసి బాగా కలుపుకోండి. అది బాగా కలిసాక 2వ ఎగ్ వేయండి. మీకు ఎగ్లెస్ బనానా కేక్ చేయాలంటే ఎగ్స్ వేయకపోయినా పర్లేదు, బనానా వేస్తున్నాం కాబట్టి బాగా పొంగుతుంది. మీరు హ్యాపీగా ఎగ్ లేకుండా కూడా చేసుకోవచ్చు. లేదు ఇంకా కావాలి అంటే మీరు మిల్క్ మేడ్ అయినా వేసుకోవచ్చు, ఒక హాఫ్ కప్. ఇప్పుడు బాగా రైప్ అయిపోయిన బాగా పండిన బనానాస్ తీసుకోండి, ఒక 2-3 తీసుకున్నా పర్వాలేదు. అవి మిక్సీ కొట్టేసి మెత్తగా చేయొద్దు, జస్ట్ ఇలా మ్యాష్ చేసి ఇలా వేసేయండి. అక్కడక్కడ పీసెస్ తగిలినా మనకి టేస్టీగానే అనిపిస్తుంది కేక్లోని. సో అలా జస్ట్ బీట్ చేసి కలిపేయండి, మొత్తం ముద్ద అవసరం లేదు. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను, స్ప్రింగ్ వెనిలా ఎసెన్స్. సో ఇప్పుడు బాగా కలుపుకున్నాక ఇప్పుడు 1 కప్ మైదాని జల్లిస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ 1/4 కప్ మైదాని జల్లిస్తాను. టోటల్ 1 కప్ ఇంకా 1/4 కప్ మైదా వాడుతున్నాం అన్నమాట. సో వీటిని ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే నేను కలపబోతున్నాను. నార్మల్గా కలిపినట్టు కలిపేయకుండా మనం ఇదివరకు కేక్స్ చూసాం కదా, అలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపండి. మీరు కావాలంటే పాలు ఈ స్టేజ్లోనే వేసుకోవచ్చు. నేను కొంచెం కలిసాక కొంచెం ఈ మైదా పిండి కొంచెం ఇన్కార్పొరేట్ అయ్యాక వేద్దామని నేను వేయలేదు, అందుకు ఫస్ట్ ఇది కొంచెం కలుపుతున్నాను. సో హాఫ్ కప్ పాలు వేసుకుంటున్నాం. నాకు ఇంకొంచెం అవసరపడి మళ్ళీ ఇంకో 1/4 కప్ పాలు వేసాను, మొత్తం 3/4 కప్. ఇందాక 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసాను. సో కొంచెం నట్స్ కలుపుతున్నాను, అలాగే చాకో చిప్స్. బనానాకి ఇంకా చాక్లెట్ ఫ్లేవర్ బాగా మ్యాచ్ అవుతుంది. సో మీరు కావాలనుకుంటే ఇందులో చాకో చిప్స్ వేయచ్చు, ఇవంతా ఆప్షనల్. వేసుకుంటే బాగుంటుంది, లేకపోయినా కేక్ బాగుంటుంది, మీ ఇష్టం. ఇప్పుడు ఆల్రెడీ నేను ఓవెన్ టిన్ రెడీగా ఉంచాను బటర్ పేపర్ వేసి. ఇప్పుడు కొంచెం మైదా కలిపిన క్యాష్యూస్ ఇంకా చాకో చిప్స్ దాని మీద వేస్తున్నాను, ఎందుకంటే డైరెక్ట్గా వేసేస్తే అవి కిందకు వెళ్ళిపోతాయి అన్నమాట, మీద ఉండవు. అదే మనం ఫ్లవర్ కలిపి వేసామంటే అలా మీదే ఉంటాయి అన్నమాట, కింద వెళ్ళకుండా. అందుకు ఫ్లవర్లో కలిపి కొంచెం వేస్తున్నాను, మైదాలో కలిపేసి వేస్తున్నాను అన్నమాట. సో ఇది కుక్కర్లో వండినా లేకపోతే ఓవెన్లో వండినా మీకు ఈ టిప్ బాగా హెల్ప్ చేస్తుంది. సో నేను ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లోని 38 మినిట్స్ పెట్టాను 180 డిగ్రీస్కి. సో అదిగోండి నా కేక్ అయిపోయింది, చాలా సాఫ్ట్గా చాలా డెలీషియస్గా వచ్చింది. సో ఇప్పుడు వింటర్స్ కాబట్టి ఈ టైంలో వేడివేడిగా కేక్ తినడానికి మనం అందరం ఇష్టపడతాం కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో అరటిపళ్ళు మిగిలిపోయినా లేకపోతే బాగా పండిన అరటిపళ్ళు ఉన్నా మీరు హ్యాపీగా ఈ కేక్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది కదా. సో తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఏమీ లేకుండా మీరు జస్ట్ అరటిపండు ఇంకా బేకింగ్ పౌడర్ వేసేసినా చాలు, మీకు కేక్ బాగా వచ్చేస్తుంది. పాలు వేసినా ఇంకా బాగా పొంగుతుంది, ఎగ్స్ వేయాలని ఏం లేదు. సో తప్పకుండా ట్రై చేయండి. ఓకే బాయ్.